హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ గజేంద్ర మోక్షం సంపూర్ణంగా శరణాగతి గజేంద్ర మోక్షం. ఒకరోజు నారద మహర్షి పాండవులతో, పాండవ కుమారులారా, మహావిష్ణువును దయాభిక్షకు నోచుకొని ముక్తిని పొందిన ఒక గజరాజు కథను మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వము ఒక మహారణ్యంలో మృగరాజు అయిన సింహాన్ని తరిమివేసి తానే రాజై ఆ వనంలో యథావిచ్చిగా ఒక బలిష్టమైన గజరాజు వ్యవహరిస్తూ ఉండేవాడు. అతనికి ఎన్నో ఆడ ఏనుగులు సన్నిహితంగా మెలుగుతూ ఉండేవి. ఒకనాడు గజేంద్రుడు తన ప్రియురాళ్లతో కలిసి ఆ ఒక వనములో సరస్సులో జలక్రీడలు ఆడడానికి బయలుదేరాడు. ఆ ఏనుగుల గుంపును చూసి మిగిలిన జంతువులు భయంతో అటూ ఇటూ పరిగెత్తసాగాయి. గజేంద్రుడు కొలంలోకి దిగాడు. ప్రియురాళ్లతో కొలంలోకి దిగాడు. ఆ కొలంలోకి ప్రవేశించి జలక్రీడలు ఆడసాగాడు. విహారము చేయసాగాయి. ఆ ఏనుగులన్నిటినీ ఆ చేష్టలతో అడవిలోని జంతువుల వలె సరస్సులోని జలరాశులు కూడా భయంతో దిక్కుతోచక మాకెవ్వరు దిక్కు అని అక్కడే బిక్కుమంటూ తిరగసాగాయి. కొద్దిసేపటికి ఆ జలరాశులు మొర విని నేనున్నానన్నట్లుగా ఒక ముసలి రువ్వున నీటిలో నుండి పైకి వచ్చి గజేంద్రుని కాలు ఒడిసి పట్టుకుంది. ఒక్కసారిగా ఏనుగులలో కలకలం మొదలైంది. ఆ గజరాజు ముసలి పట్టు నుంచి కాలుని కదల్చలేకపోయాడు. తొండంతో ముసలిని గట్టిగా లాగపోయాడు. మరో కాలుతో త్రొక్కి పక్కకు త్రొయ్యపోయాడు. కానీ ముసలి దంతాలలో చిక్కుకున్న తన కాలు కదల్చలేక గజేంద్రుడు అడవి ప్రతిధ్వనించేనట్లు క్రీంకారం చేశాడు. తమ వల్లభుడైన గజేంద్రుడిని జలచర పట్టుకుందని ఆ ఆడ ఏనుగులన్నీ అర్థం చేసుకున్నాయి. అటూ ఇటూ కదలాడసాగాయి. విషప్రయత్నం చేస్తున్న గజేంద్రుడిని విచారం దృష్టితో అవి చూస్తూ ఉండిపోయాయి. కర్మానుసారానికి బద్ధుడైన వాడికి సహచరులేమీ సహాయం చెయ్యగలరు. గజేంద్రుడు ఎన్నో దినములు ఆ ముసలితో పోరాడుతూ ఉండిపోయాడు. కానీ ప్రయోజనం శూన్యమైంది. అంతకంతకు ముసలి బలం పెరుగుతూ గజరాజు అలసిపోతూ కనిపించాడు. ఇక తన ప్రాణములు అనంతంలో కలిసిపోయే సమయం దగ్గర పడిందని గజేంద్రుడు గ్రహించాడు. పూర్వజన్మ సుకృతం వలన కలిగిన స్థితి ప్రజ్ఞత వలన ఈశ్వరతత్వం గ్రహించిన వాడై తనను కాపాడేవాడు విష్ణువు తప్ప వేరొకరు కాదని తెలుసుకుని ఆ విష్ణువుని, శ్రీ మహావిష్ణువుని ప్రార్థించసాగాడు. అడవి ఘీంకారించిన స్వరంతో శ్రీ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థించసాగాడు. ఏకాగ్రతతో ఆ శ్రీ మహావిష్ణువునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పరపరి విధాలుగా ఆడ ఏనుగులు ఆ సరస్సు గట్టునే నిలుచుని హృదయ విదార్థంగా కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ గజేంద్రునికి ఏర్పడిన ఆపదను గురించి దుఃఖిస్తూ ఉండిపోయాయి. అన్ని రోజులు పోరాడి గజేంద్రుడు తన ప్రయత్నమంతా హరించిన తర్వాత పరిపూర్ణ శరణాగతితో రాత్రింబవళ్ళు భేదాన్ని విమర్శిస్తున్న ప్రార్థన ఇంకా ఆ భగవంతుడు ఆలకించలేదని ఇచ్చిన భక్తితో గజరాజు ఎలుగెత్తి పిలుస్తున్నాడు శ్రీహరిని. గజరాజు చిత్తశుద్ధి, ఏకాగ్రత, పరికత్వం చేరుకోగానే అతని
దీనాలాపన వైకుంఠపురంలో తమ మందిరంలో లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువునకు సోకాయి. శ్రీ విష్ణువు వెంటనే ఉన్నవాడు ఉన్నపళంగానే దిక్కున లేచి తన చేతిలో ఉన్న లక్ష్మీదేవి చీరచెంగుతో సహా భూలోకానికి వడివడిగా వెళ్ళసాగాడు. భక్తుని రక్షించడానికి ఏం జరిగిందో తెలియక అడగవచ్చునో అడగకూడదో అని తడబడుతూ లక్ష్మీదేవి కూడా శ్రీ స్వామి వెంట పరిగెట్టడం ప్రారంభించింది. శ్రీవారి అభ్యంతర మందిరంలో నుంచి బయటకు రాగానే విష్ణువు వాహనమైన గరుకుమంతుడు కంగారుగా తనను పిలవకుండానే శ్రీ విష్ణువు పరిగెత్తాడు. వీరిని చూసి శంకు చక్రాలు పరిమితం ఒకరినొకరు అనుసరించి బయలుదేరాయి. ఎక్కడికి వెళుతున్నారో ఎవరికీ తెలియదు, ఆ ఒక్క మహావిష్ణువుకు తప్పించి. ఒక్కసారిగా ఎగరపాటుతో బయలుదేరిన ఆ భక్తజన బాంధవుడు శ్రీహరి గజేంద్రుడు ముసలి తొండము పైకెత్తి తనను తానే తదేక ధ్యానంతో స్తుతిస్తున్న గజేంద్రుని దయతో చూశాడు. వెంటనే తన చక్రాయుధాన్ని స్మరించుకున్నాడు. ఆ సుదర్శన చక్రం భగవానుని ఆజ్ఞ కొరకే ఎదురు చూస్తున్న దానిలా ఒక్కసారిగా నిప్పులు రివులు జల్లుతూ నీటిలోనికి వెళ్ళి గజేంద్రుని కాలు పట్టుకుని పీడిస్తున్న ముసలి శిరస్సును ఖండించసాగింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ గజేంద్రుడు తన కాలు స్వాధీనంలోకి రాగానే తన చూపులను చుట్టుపక్కల సారించాడు. శ్రీ మహావిష్ణువుని కనిపించగానే గజరాజు నెమ్మదిగా నీటి నుండి బయటకు వచ్చి తొండంతో నీరును తీసుకుని ఆ దేవదేవుని పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకుని స్వామి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణములు చేసి ఆ ఆడ ఏనుగులు కూడా భక్తితో గజేంద్రుని అనుసరించి మహావిష్ణువునకు నమస్కరించి గజేంద్రుని పక్కకు వచ్చి చేరి సంతోషంతో నిలుచున్నాయి. విష్ణువు గజేంద్రుని శిరస్సు నిమురుతూ, గజరాజా, పూర్వజన్మలో ఏర్పడిన ఆ శాపము కారణంగా ఈ విధంగా నీవు మరొకరిచే పీడింపబడ్డావు. నీవు వెనుకటి జన్మలో ఇంద్రధున్యు మహారాజువు. అప్పుడు నా గురించి తపస్సు చేస్తున్నావు ఉండగా భరద్వాజమహముని అక్కడకు వచ్చాడు. నీవు ముని దర్శనం అయినా కూడా వారిని పలకరించక, వారి రాక లక్ష్య పెట్టక కళ్ళు మూసుకుని తిరిగి నన్ను స్మరించడంలో లీనమై ఉన్నావు. అందుకు భరద్వాజుడు అలిగి నిన్ను ఇక జన్మించమని శాపం ఇచ్చాడు. నీ తపస్సు తెలుసుకుని నీవు ఆ మునిని ప్రార్థించగా ఆయన జాలిపడి నీ అహంభావమే నిన్ను ఏనుగు జన్మలో కూడా వెంటాడి ముసలి రూపంలో పట్టి నీకు జ్ఞానోదయం చేయిస్తుంది. ముసలి మరణమే నీకు శాప విమోచనం అని శాప విమోచనం కూడా చెప్పాడు. ఇప్పుడు నాకు అహంభావం నశం జరిగింది. ఇక నీవు ఇంద్రధున్యమునిగా నీ రాజ్యమైన ద్రవిడ దేశానికి వెళ్ళి ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగించు అని విష్ణువు ఆప్యాయంగా గజేంద్రుని వెన్ను నిమిరాడు. వెనువెంటనే గజేంద్రుడు ఇంద్రధున్య మహారాజుగా మారిపోయాడు. ఆడ ఏనుగులు అతని భార్యలుగా మారిపోయారు. ధున్యుడు తన భార్యలతో సహా శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేస్తుండగా అతని పరివారిని దీవిస్తూ శ్రీ మహావిష్ణువు అక్కడ నుండి అంతర్ధానమైనాడు. ఈ కథ అనంతం భక్తితో విన్న ధర్మరాజు నారద మహర్షి ఇంత చక్కని కథ చెప్పారు. అహంకారం రహితమై కలిగి సంపూర్ణ శరణాగతి
అర్థించిన వారిని శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ రక్షిస్తాడని మరొకసారి ఈ కథ ద్వారా రుజువైంది. ధన్యులము అన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. హలో అండి, ఈ కథ మీకు నచ్చుద్దని ఆశిస్తున్నానండి. అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నందుకు నన్ను మన్నించాలి. చిన్ని పదాలు నాకు నోరు తిరక్క కొంచెం తడబాటు జరిగింది. ఈ కథ మీకు నచ్చుద్దని నేను ఆశిస్తున్నాను. పూర్తిగా వింటే గజేంద్ర మోక్షం మీకు అర్థమవుద్దని నేను ఆశిస్తున్నానండి. తప్పులు ఉంటే మన్నించాలి, ఒప్పులుగా భావించి నా యందు దయ చూపిస్తారని ఆశిస్తున్నాను. బాయ్ అండి.